నమస్తే, వెల్కమ్ టు డిఎంపీ టీవీ. ఈరోజు న్యూస్ అప్డేట్. జగిత్యాల జిల్లా ధర్మపురిలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ధర్మపురి శాసనసభ సభ్యులు అడ్డూరు లక్ష్మణ్ కుమార్ ఆదివారం రోజున పర్యటించి మండలంలోని అర్హులైన 50 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఎంతో బంగారానికి ఇష్టం, ఇంకా సంతోషం ఉంటుంది. అదే కాకుండా ధర్మపురి గ్రామానికి చెందిన ముస్కు సీత ఈ ప్రభుత్వం కూడా కొనసాగించే విధంగా ఈరోజు కళ్యాణ లక్ష్మి కానీ ఈ షాదీ ముబారక్ కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పెద్దలు రేవంత్ రెడ్డి గారు, గౌరవ రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క పథకాన్ని అమలుపరుచుకుంటూ ఆరు ఎన్నికల్లో ఇచ్చిన మీ 6 గ్యారెంటీ పథకాలు మీ అందరికీ తెలుసు. నేను ఎంతో పెద్ద దయతో ఆశీర్వాదంతో మమ్మల్ని ఆశీర్వదించి కొత్త ప్రభుత్వాన్ని ఆశీర్వదించి సంగ్రహం చేసింది. మీ ఎమ్మెల్యేగా నన్ను కూడా అన్ని విధాలా మేలు విధంగా నన్ను ఆశీర్వదించింది. కాబట్టి ఈరోజు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కళ్యాణ షాదీ ముబారక్ కానీ, రైతు బంధు పథకం కానీ, అదేవిధంగా ఆసరా పెన్షన్ కానీ అన్ని కూడా అమలు చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం ముందుకు పోతుంది. కొత్తగా ఇచ్చినటువంటి ఏదైతే ప్రజలకు ఇచ్చిన వాగ్దానం ప్రభుత్వాలు ప్రజల యొక్క ఎన్నికల ద్వారా ప్రజల యొక్క ఆలోచన పరంగా ఉంటాయి కావచ్చు, కానీ పథకాలను ఎప్పుడు నిరంతరం ఉండేటువంటి మరి ఆ పేదవాళ్ళ సంబంధించిన పథకాల విషయంలో కూడా 6 గ్యారెంటీ పథకాలు మీ అందరూ తెలుసు. మహిళా సోదరులందరూ కూడా ఉచిత బస్సు సౌకర్యం కానీ, అదేవిధంగా ఇటుగా కూర్చుంది, అదేవిధంగా 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ పథకం కానీ, నూతనంగా 2 పథకాలు కూడా క్యాబినెట్ మంత్రి ద్వారా ఏర్పాటు ఆమోదం తెలియడం జరిగింది. ఏదైతే గ్యాస్ సిలిండర్ 500 రూపాయలు, ఇంకా మిగతా సంబంధించినటువంటి పథకాలను అమలు చేసే విధంగా నిర్ణయం జరిగింది క్యాబినెట్లో తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు కానీ, గ్రామ ప్రజలకు కానీ, వివిధ హోదాలో ప్రజలందరూ కూడా మనం చేసుకుంటాం. ఇక్కడ ప్రజాప్రతినిధులు అందరూ రాజకీయంగా వివిధ పార్టీలు ఉన్నప్పటికీ ప్రజలందరూ ఎన్నుకోబడినప్పుడు ప్రజలకు సేవ చేసే విషయంలో అందరూ కలిసికట్టుగా ముందుకు పోతున్న విషయాన్ని తెలియజేస్తూ ఈరోజు 35 మందికి లబ్ధిదారులకు మరి టీడీ గారు చెప్తున్నారు. కొంతమందికి గతంలో చెక్ వస్తే ఆ చెక్ ఇంటర్గా ప్రొసీజర్ ల్యాప్స్ అయింది, అది కూడా తిరిగి సరి చేసిన విషయం చెప్తున్నారు. మేము టీడీ గారు కానీ తహసీల్దార్ గారు చెప్తాం. ఇక్కడ ఈ గ్రామానికి సంబంధించిన మండలానికి సంబంధించిన కళ్యాణ లక్ష్మి చెక్ విషయంలో ఎలాంటి మధ్యధరాలు కానీ మధ్యవర్తిని చేయకుండా నేరుగా అధికారులు మీరు చర్య తీసుకోండి. దయచేసి 1 లక్ష రూపాయలు ఒక కుటుంబానికి ఇస్తున్నామంటే, పేదవాళ్ళకి ఇస్తున్నామంటే ఎంతో కొంత ప్రభుత్వం ఆసరా చేస్తుంది. మరి ఆసరా పథకంలో కూడా మధ్యవర్తిత్వం ఉంటుంది. వాళ్ళు ఇబ్బంది పెట్టే కార్యక్రమం కూడా ఎవరు చేయదని మనం చేసుకుంటాం. మా గ్రామానికి వచ్చిన మా సోదరి మనందరూ కూడా మీ లక్ష్మణ్ కుమార్ గారు ఇక్కడ పెద్దలందరూ కూడా మనం చేస్తున్నామా. మేము నేరుగా ప్రభుత్వం తరఫున ప్రతినిధిగా మమ్మల్ని పెట్టినామా. మీరు అధికారం ఇచ్చి మాకు అవకాశం ఇచ్చింది. ఇక్కడ ఎంఆర్ ఆఫీస్ పక్కనే మా ఇల్లు ప్రభుత్వం ఇచ్చిన ఇల్లు. మనం ఎప్పుడు సలహా కూడా అప్పుడు ఇవ్వాల్సి వస్తుంది. మీరు సలహా చూసినప్పుడు ఆయన చూద్దాం. దయచేసి మీరు ఏదన్నా తిరగారంటమ్మా. కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, ముఖ్యమంత్రి గారి యొక్క పిఎంఆర్ఎఫ్కి సంబంధించిన చెట్లు కానీ, మెడికల్ పరంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని మన హాస్పిటల్లో మన వాళ్ళకి ఆరోగ్యశ్రీ పథకం వాళ్ళ వచ్చి కూడా అక్కడ హాస్పిటల్ ఇబ్బంది అయినా కూడా నేరుగా ఫోన్ చేయండి. నేరుగా మా దగ్గర వచ్చినా మేము బాధ్యతగా ఆ ఒక సమస్య పరిష్కార విషయాలు ముందుంటామని తెలియజేస్తాం.